వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 22 బుధవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఇద్దరు స్త్రీల వల్ల మీ జీవితంలో రేపటి రోజున కొన్ని భయంకర సంఘటనలు కూడా జరగబోతున్నాయి. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ అక్టోబర్ 22 బుధవారం రోజు మీ జీవితంలో ఒక అత్యంత ప్రధానమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ జీవిత గమనాన్ని మార్చేసే అసాధారణ సమయం. రేపటి రోజున మీ జీవితంలో ఎవరు ఊహించని అద్భుతమైనటువంటి శుభవార్తలు, ఊహకందని కొత్త అవకాశాలు, మనసుకు సంతోషాన్నిచ్చే పరిణామాలు జరగబోతున్నాయి. అయితే మంచి జరిగేటప్పుడు కొన్ని కష్టాలు కూడా తోడుంటాయి. వాటిని దాటాలి. ఈ పవిత్రమైనటువంటి శుభప్రదమైనటువంటి రోజులను చక్కగా ఉపయోగించుకోవడానికి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి జ్యోతిష సూచనలు, పాటించాల్సినటువంటి ఆధ్యాత్మిక నియమాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం సాధారణ జ్యోతిష్యం కాదండి. అనేక మంది పండితుల సలహాలు తీసుకొని మీకు అందిస్తున్నటువంటి విషయం కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. మీ జీవితాన్ని ఉన్నతమైన సరికొత్త దిశలోకి రేపటి రోజున నడిపిస్తుందండి. మీరు చాలా కాలంగా ఆశించిన శుభ సమయం ఇప్పుడు మీ కళ్ళ ముందుకి రాబోతుందన్నమాట. రేపటి రోజున మీకు జరగబోయే అసాధారణమైనటువంటి పరిణామాల గురించి వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు, సంతోషంతో ఉప్పొంగిపోతారనమాట. కాబట్టి ఈ విలువైన వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు చూడాలి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసాధారణమైనటువంటి అదృష్టం మీకు తలుపు తట్టబోతుందని, మీరు ఎంచుకున్న కొత్త మార్గాలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయన్నమాట. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి బలం, గాయాలు, అన్యాయాల నుండి పుట్టిన స్థిరత్వం, ఈ యొక్క రాశి వారు తమ మనసులోని దాచుకున్న బాధల వెనుక జరిగినటువంటి మోసాలు, అలాగే వారిలోని అపారమైనటువంటి గొప్ప శక్తి గురించి ఇప్పుడు లోతుగా మనం తెలుసుకుందాం. ఈ రాశివారి జీవితంలో చాలా అవమానాలు, అన్యాయాలు ఎదుర్కొని ఉంటారండి. చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలైనటువంటి మానసిక బాధలను అనుభవించారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. బాల్యం నుండే కష్టాలను చూసినటువంటి ఈ వృశ్చిక రాశి వారు ఇంతవరకు సంతోషాలను ఇంకా అనుభవించలేదని కూడా చెప్పుకోవచ్చు అనమాట. బాల్యం నుండి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళే సమయం నుంచి పనులకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఉంటారండి. మీ అందమైన ఆశలను కొట్టివేసినటువంటి వారు మీ జీవితంలో చాలామంది ఉన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ పాత అవమానాలన్నీ మిమ్మల్ని మరింతగా బలంగా తీర్చిదిద్దాయన్నమాట. ఆ అన్యాయమే ఈరోజు మిమ్మల్ని స్థిరంగా నిలబెట్టింది. మీరు పొందిన మానసిక గాయాలు మిమ్మల్ని మరింత దృఢంగా చేశాయన్నమాట. మీరు పడిన ప్రతి దెబ్బ, ప్రతి కష్టం మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. మీ సహజమైన పట్టుదలను ఉక్కు లాంటిదిగా మార్చింది. ఈ రాశివారు ఎప్పుడు కూడా ఈ రాశి చిహ్నం తేలు కాబట్టి, ఈ రాశి అంటే తేలు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనల్ని ఎప్పుడైనా సరే మనం తడుముకున్నప్పుడే అది విషాన్ని చిమ్ముతుంది. కాబట్టి ఈ రాశివారు కూడా చూడ్డానికి చాలా గంభీరంగా సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఉన్నా కూడా ఇతరులు ఎవరైనా సరే వీరిని తడుముకుంటే మాత్రం ఇంకా అంతే. ఇంకా వీరు చాలా మొండివారుగా అని కూడా చెప్పుకోవచ్చండి. అది మీ బలహీనత కాదు, అది మీ అతి పెద్ద బలం. ప్రపంచం కేవలం త్వరగా మారాలని చూస్తుంటే మీరు మాత్రం అత్యంత స్పష్టంగా భద్రత, దీర్ఘకాలిక విజయం వైపు చూస్తూ ఉంటారనమాట. ఇతరులు ఊహించని ఆర్థిక మార్గాలను, జీవిత స్థిరత్వాన్ని మీరు చూపగలరండి. మీరు సమాజానికి శాంతి, సౌభాగ్యాల తలుపులు తెరుస్తారనమాట. మీరు చేసిన గొప్ప ప్లాన్లను, భద్రతాపరమైనటువంటి ఆలోచనలను వెళ్ళేవారు తమవిగా చెప్పుకోవడం కూడా కాపీ కొట్టడం మీకు జీవితంలో చాలానే జరిగింది. మీరు ప్రతి ఒక్కరి నుంచి మిమ్మల్ని మోసం చేసిన వారి ప్రతి ఒక్కరి నుంచి ఒక గుణపాఠాన్ని, ఒక పాఠాన్ని నేర్చుకున్నారండి. జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మేము ఎలా ఉంటే సంతోషంగా ఉంటాము అనేటువంటి ఒక జీవిత సత్యాన్ని తెలుసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛమైనటువంటి హృదయం, సున్నితత్వం వల్ల అందరి హృదయాలను గెలుస్తారండి. ఆచరణాత్మక శక్తి, డబ్బు సంపాదించడం, దాన్ని నిలబెట్టుకోవడం, లగ్జరీగా జీవించడం, అద్భుతమైనటువంటి ప్లాన్లు, వీటిలో మీరు దిట్టని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారికి తప్పకుండా రేపటి రోజున మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందండి. రేపటి రోజున అదృష్టం అనేది ధనాన్ని తెచ్చే ఆ స్త్రీ శక్తి శుభకారిణి మీ జీవితంలోకి గొప్ప అదృష్టాన్ని, నిరంతర ధనాన్ని తీసుకువచ్చేటువంటి ఒక స్త్రీ శక్తి అయితే ఉంటుందన్నమాట. ఆ ఇద్దరు స్త్రీలను మనం చెప్పుకున్నాం కదా, మీకు అత్యంత ఆప్తులు కావచ్చు. మీ తల్లిగారు, మీకు అండగా నిలిచే సోదరి, మీ జీవిత భాగస్వామి అయిన భార్య, లేదా అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితురాలని ఎవరైనా కావచ్చు. వీరిలో ఎవరైనా సరే మీ సమయంలో ఈ సమయంలో మీరు చెప్పే ఒకే ఒక సలహా మార్గం వల్ల మీ ఆగిపోయిన అదృష్టం తిరిగి వస్తుందన్నమాట. వారి మాటలను విశ్వసించి మీరు ముందడుగు వేయడం ద్వారా ధనవంతులు అవుతారండి. మీరు ఈ శుభకార్యాన్ని గుర్తించి తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవడం చాలా అవసరం. జీవితాన్ని పాడు చేయగలటువంటి స్త్రీ హానికారిని, అదే సమయంలో మరొక స్త్రీ వల్ల
ఈ జీవితం మొత్తం నాశనమయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్త్రీ మిమ్మల్ని బయటకు ప్రేమించినట్లు నటించే మోసపూరిత స్నేహితురాలు కావచ్చు, లేదా మీ గతాన్ని లాగి పడివేయాలని చూసే పాత మాజీ ప్రేమికురాలు కావచ్చు, బంధువులలో ఉండేటువంటి ఆ స్త్రీ కావచ్చు, అసూయపడే అనవసరమైనటువంటి ఆధిపత్యాన్ని చూపాలని స్త్రీ కావచ్చు. వీరిని గుర్తించడంలో ఆలస్యం జరిగితే వారు ఈ జీవితంలో పెద్ద కుట్రలను, మానసిక దోపిడీకి పాల్పడతారనమాట. వీరితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీరి మోసపూరిత మాటలు, ఆలోచనల నుండి దూరంగా వెళ్ళిపోవడం ఉండడం మీ ప్రశాంతతకు, శ్రేయస్సుకు అత్యవసరం అనమాట. గ్రహగతుల ప్రభావం వల్ల ఈ అక్టోబర్ 22 బుధవారం రోజు తప్పకుండా అంటే ఏదైనా సరే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. వృత్తి, వ్యాపార పరంగా, విద్య, కుటుంబం పరంగా తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి స్థిరత్వం, కళాభిరుచి, ఓర్పు, ఆర్థిక దృక్పథాన్ని కలిగి ఉంటారండి. మీ జీవితంలో మరింత సానుకూలత, స్థిరత్వం మరియు విజయాన్ని తీసుకురావడానికి సహాయపడతాయన్నమాట. ఇంకా వృత్తిపరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు రేపటి రోజున అంతా బాగుంటుందండి. వ్యాపార పరంగా మీకు అన్ని లాభాలైతే ఇప్పటి నుంచి వస్తాయన్నమాట. కష్టాలను ఎప్పుడు కూడా అనుభవించిన మీకు ఇప్పటి నుంచి అన్నీ కూడా లాభాలే వస్తాయి. ఇంకా మీలో క్రమంగా ఒక ధైర్యం అనేది పెరిగిపోతుందన్నమాట. మీరు విజయాన్ని పూర్తిగా మీ ఖాతాలో వేసుకున్నారండి. ఇంకా పర్యవసానంగా మీ విజయం వెనక దైవం, కులదేవత అనుగ్రహం కూడా ఉందని దైవ చింతన, దేవుడిని గుర్తుంచుకోవడం తగ్గిపోయింది. మీరు ఆధ్యాత్మిక విషయాలను, పూజలను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు. సమస్త సృష్టికి మూలమైన శక్తిని మీరు విస్మరించడం వల్ల ఆ శక్తి శుక్రుడు కులదేవత రూపంలో మీకు మళ్ళీ పరీక్షలు పెట్టడం మొదలుపెట్టిందనమాట. అందుకే అహంకారం పెరిగిన తర్వాతే మళ్ళీ మీ జీవితంలో స్థిరత్వం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అపార్థాలు, బాధలు, కష్టాలు, నష్టాలు మొదలయ్యాయి. మళ్ళీ కష్టాల అనుభవాన్ని అనుభవిస్తున్నారనమాట. తప్పకుండా మీరు ఈ అక్టోబర్ 22వ తేదీన కొన్ని పాటించవలసినటువంటి నియమాలు అన్నీ కూడా తెలుసుకుందామండి. ఏ రంగు కలిసి వస్తుంది, ఏ విధంగా రేపటి రోజున మీకు ప్రయాణం అనుకూలంగా ఉంటుందని కూడా తెలుసుకుందాం. ఇంకా రేపటి రోజున మీకు తప్పకుండా మధ్యాహ్నం 4 నుంచి 6 వరకు సమయం బాగుంటుందండి. అన్ని విధాలుగా కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 4 మరియు 6 అండి. కలిసి వచ్చే రంగు వచ్చేసి తెలుపు మరియు ఎరుపు రంగు రేపటి రోజున మీకు కలిసి వస్తుంది. దుర్గాదేవి నామస్మరణ కూడా మీకు రేపటి రోజున శ్రేయస్కరం. అలాగే బుధవారం రోజున ఇంకా రేపటి రోజున పచ్చదనం అంటే దగ్గర చెట్ల మధ్యలో ప్రకృతిలో కొంత సమయం గడపండి. మీ ఆలోచనలకు అపారమైన స్పష్టత ఇస్తుందన్నమాట. ఉద్యోగం విజయాల కోసం మీరు ఇప్పటి వరకు ఉద్యోగం దొరకలేదని బాధపడుతున్నట్లయితే కనుక ప్రతిరోజు గణపతిని గరికతో, భక్తి శ్రద్ధలతో పూజించండి. ఇది అడ్డంకులు తొలగి జీవితానికి స్పష్టమైన దారిని ఇస్తుందన్నమాట. దానం సాధ్యమైతే పేదలకు అన్నదానం చేయండి, లేదా తెల్ల వస్త్రం లేదా పాలు, పెరుగు దానం చేయండి అనమాట. ఇవన్నీ చాలా మంచిది. మీకు కొత్త అవకాశాలను, గృహాల అనుకూలతను తెచ్చిపెడుతుందన్నమాట. చెప్పుకున్నాం కదా మనం శుభరంగులు తెలుపు మరియు ఎరుపు రంగు అని. అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 4 మరియు 6 అనమాట. తూర్పు దిక్కు ప్రయాణం రేపటి రోజున చాలా శ్రేయస్కరం. అలాగే శుభప్రదమైనటువంటి ఉంగరం, ఈ రాశికి సహజంగా అదృష్టాన్ని ఇచ్చే వజ్రం లేదా తెల్లటి జిర్కాన్ ధరించడం వలన మనోధైర్యం పెరుగుతుందండి. అలాగే రేపటి రోజున కొన్ని అంటే ఏదైనా సరే శుభప్రదమైనటువంటి ఉంగరం చెప్పుకున్నాం కదా, అలాగే మీ పనులలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయండి ఇటువంటి ఉంగరాలు పెట్టుకోవడం వల్ల. నమ్మకం ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇంకా రేపటి రోజున అదృష్ట రంగులు వచ్చేసి చెప్పుకున్నాం కదా. ఇంకా తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది రేపటి రోజున. దక్షిణం దిక్కు ప్రయాణం అంతగా బాగోదు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే కనుక పని మీద చాలా జాగ్రత్తగా కొంచెం తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. ఇంకా మీ జ్ఞానాన్ని, అదృష్టాన్ని రేపటి రోజున పెంచేటువంటి అవకాశాలు అయితే మీకు ఇంకా ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. ఈ కార్యక్రమాలలో అంటే అన్నదాన కార్యక్రమం కానీ, ఇంకా లేకుంటే ఏదైనా కానీ నీళ్లు దానం చేయడం కానీ ఇవన్నీ చేస్తుండడం వల్ల మీకు ఒక దృఢమైన వ్యక్తిత్వం అనేది మీకు బయటపడుతుందండి. ఒక కళాకారుడు, ఒక భూస్వామి, ఒక నాయకుడు మీలో ఉన్నారనమాట. మీ జీవితంలో పడిన ప్రతి దెబ్బ, ప్రతి కుట్ర, ప్రతి అవమానం ఇవన్నీ మిమ్మల్ని ఒక శిల్పంలా చెక్కుతున్నాయన్నమాట. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే రేపు మీ విజయానికి చప్పట్లు కొడతారండి. మీ వెనుక కుట్ర చేసిన వాళ్ళే రేపు మీ ఆహ్వానం కోసం ఎదురు చూస్తారనమాట. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళే రేపు మీ సామ్రాజ్యం ఎదుట తల వంచుతారని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా స్థిరత్వం, సంపద, నమ్మకం, దీర్ఘకాలిక విజయం. ఈ అక్టోబర్ 22 బుధవారం రోజు మీకు అన్నీ కూడా కలిసి వచ్చేటువంటి ఒక అవకాశంగా ఉంటుంది. మీకు ఒక శక్తివంతమైన టర్నింగ్ పాయింట్. మీరు పడిన కష్టాలు ఏమాత్రం కూడా వృధా కాలేదు. మీరు కోల్పోయిన ప్రతి విషయం మీకు ఇప్పుడు మరింత రెట్టింపు, గొప్ప విజయంగా తిరిగి వస్తుంది. మీ ఆలోచనలు, మీ కళలు, మీ కృషి అన్నీ కూడా కలిసి ఇప్పుడు ఒక అద్భుతమైన కొత్త దారిని చూపించబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు మీ సామర్థ్యం, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఇదే మీ సామ్రాజ్య సమయం.
తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.